తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎంతో ప్రేమతో ఇచ్చారు, కట్టుకోవాల్సిందే. సత్య గారు, మంజు, నీకు ఈ శారీ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ఈ శారీ నీకోసమే అన్నట్టుంది. మీరు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు, చాలండి. నిజం మంజు, ఇది పొగడ్త కాదు. ప్రపంచంలో ఎవరి కలర్ శారీ కట్టుకున్నా ఇక నువ్వే కనపడతావేమో అన్నంతగా నువ్వు నా కళ్ళల్లో నిండిపోయావు. నమస్తే. నమస్తే అని ఆగిపోయావేంటి? అది నన్నేమని పిలవాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? అది నువ్వు అత్తయ్య గారిని ఏమని పిలుస్తావు? పెద్దమ్మగారు అని కదా. మరి ఆ పెద్దమ్మ గారి కోడలైనా నన్నేమని పిలవాలి? చెప్పు. ఏం జరిగింది? ఏం లేదు మంజు, తను నా విషయంలో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఏంటా కన్ఫ్యూజన్? అదిగో మళ్ళీ సేమ్ టు సేమ్ అది అంటూ. అది కాదు మంజు, ఈ ఇంటికి యజమానైన అత్తయ్య గారిని పెద్దమ్మ గారు అని పిలుస్తుందంట. మరి అదే పెద్దమ్మ గారి కోడల్ని ఏమని పిలవాలి అంటే అది అని నసుగుతుంది. ఇంత చిన్న విషయానికి అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను చెప్పనా? చిన్నమ్మ గారు అని పిలవాలి. అంతే. ఇంత చిన్న విషయం తెలియకపోతే ఎలా? ఇంకా తనకి తెలియాల్సినవి చాలా ఉన్నాయి సిరి. ఇంతకీ నువ్వెందుకు వంటగదిలోకి వచ్చావు? మా ఆయనకి కాఫీ పెట్టిద్దామని. నువ్విలా వంటగదిలోకి వచ్చావని మణమ్మగారికి తెలిస్తే ఎంత సీరియస్ అవుతారో తెలుసా? అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను. ఇన్ని రోజులు తల్లిగా సత్యని చూసుకుంది. ఈ ఇంటికి కోడలిగా, సత్యకి భార్యగా నేనొచ్చాను కదా. ఇకపై సత్యని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఎప్పటికైనా నేను ఈ వంటగదిలోకి రావాల్సిందే కదా. ఏవి ఎక్కడున్నాయో, ఏది ఎప్పుడు చేయాలో, ఏ కూర ఎప్పుడు వండాలో తెలుసుకోవాల్సిందే కదా. నువ్వు దగ్గరుండి హెల్ప్ చేయి. నాకు కొంచెం ఇప్పుడు కాఫీ పౌడర్, షుగర్ ఇస్తావా? అలాగే కాదు, అలాగే చిన్నమ్మగారు అని అనాలి. అర్థమైందా? అలాగే చిన్నమ్మగారు. మంజు, సత్య గారికి కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా? కాఫీ ఇష్టం.
అనుకున్నాను, అందుకే కాఫీ పౌడర్ తెమ్మన్నాను. ఇదిగో చిన్నమ్మగారు. అక్కడ పెట్టు. సిరి, సత్య గారికి 2 స్పూన్లు చాలు. నీకెలా తెలుసు? రోజు నువ్వే ఇచ్చేదానివా? అవును, నాకే కాదు, ఈ ఇంట్లో అందరికీ తెలుసు, నీకే తెలియదు. నువ్వు ఈ ఇంటికి కొత్తగా వచ్చావు కదా, నీకు తెలియాల్సినవి, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వున్నావుగా, అన్నీ చెప్దూలే. మంజు, నేను వెళ్ళి సత్యకి కాఫీ ఇస్తాను. దేవుడా, నాకే ఎందుకింత బలహీనమైన మనసిచ్చావు? సత్య గారు ఇంకొక పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఏమో నా ముందే సత్య గారికి సేవలు చేస్తుంటే నేనేమో సలహాలు ఇస్తున్నాను. ఇదే సరైందని చెప్తున్నాను. అయినా తన కాఫీలో షుగర్ 2 స్పూన్లు వేస్తే నాకెందుకు, 3 స్పూన్లు వేస్తే నాకెందుకు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక సత్య గారికి కాఫీ ఎవరిస్తే నాకెందుకు? నా పిచ్చి ఆలోచనలు, నా పిచ్చి ప్రేమ కాకపోతే ఏవండి, కాఫీ అక్కడ పెట్టు. ఏవండి, కాఫీ చల్లారిపోతుంది. మీకోసమే కష్టపడి కాఫీ చేసి తీసుకొచ్చాను. కాస్త సిప్ చేసి ఎలా ఉందో చెప్పండి. అవునా, ఆ విషయం ముందే చెప్పచ్చుగా. కాఫీ ఎలా ఉంది? మంజు కంటే బాగానే పెట్టానా? కాఫీ ఎలా చేయాలో నీకు మంజు నేర్పించిందా? అయ్యో, అదేం లేదండి, కాస్త పంచదార విషయంలోనే హెల్ప్ చేసింది. నేను 3 స్పూన్ల షుగర్ వేయబోతుంటే నన్ను ఆపి, మీకు 2 స్పూన్ల షుగర్ అయితేనే సరిపోతుంది అని చెప్పింది. మంజు సిరికి కాఫీ ఇచ్చి నాకేమని పంపించిందంటే నా మీద తనకి కోపం లేదన్నమాట. ఎలాగైనా సమయం చూసుకొని సిరి విషయం మంజుకి చెప్పాలి. ఏవండి, ఏవండోయ్, అసలు కాఫీ ఎలా ఉందో చెప్పనే లేదు. కాఫీలానే ఉంది. అదే చాలా బాగుంది అంటున్నాను.